భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో సైబర్ నేరగాళ్లకు ఏజెంట్లుగా మారిన 13 మంది యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ నేరగాళ్లు ఇచ్చే కమిషన్లకు కక్కుర్తిపడి సుమారు 8.50 కోట్ల రూపాయలను వేరే అకౌంట్లకు పంపించారు. పట్నంలో మీ సేవా కేంద్రం నడుపుతున్న బోడా శ్రీధర్కు టెలిగ్రామ్ ద్వారా పరిచయమై పలు బ్యాంకుల్లో కరెంట్ అకౌంట్లు తెరవాలని సైబర్ నేరగాళ్లు సూచించారు. దీంతో శ్రీధర్ ఈ విషయాన్ని 13 మంది యువకులకు చెప్పాడు. నకిలీ పత్రాలతో 5 బ్యాంకుల్లో యువకులు తెరిచిన అకౌంట్ల ద్వారా 8.50 కోట్లు లావాదేవీలు జరిపారు. సుమారు 108 మంది బాధితులు పోలీసుల్ని ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అరెస్ట్ చేసిన యువకుల వద్ద నుంచి పోలీసులు 12 సెల్ ఫోన్లని స్వాధీనం చేసుకుని రిమాండ్కి తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టేకులపల్లిలో సైబర్ నేరగాళ్లు ఏజెంట్లుగా మారిన 13 మంది యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ నేరగాళ్లు ఇచ్చే కమిషన్లకు కక్కుర్తిపడి సుమారు 8.50 కోట్ల రూపాయలను వేరే అకౌంట్లకు పంపించారు. పట్నంలో మీ సేవా కేంద్రం నడుపుతున్న బోడా శ్రీధర్కు టెలిగ్రామ్ ద్వారా పరిచయమై పలు బ్యాంకుల అకౌంట్లు తెరవాలని సైబర్ నేరగాళ్లు సూచించారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రజనీకాంత్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్. రవి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లికి సంబంధించిన 13 మంది యువకులు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డారని చెప్పొచ్చు. సైబర్ నేరగాళ్లకు ఏజెంట్లుగా మారి ప్రైవేటు కరెంట్ అకౌంట్లు తెరిచి వాళ్ళకి సహకరించి సైబర్ నేరగాళ్లు మోసం చేసిన అకౌంట్లని సైబర్ నేరగాళ్లు మోసం చేసిన అమౌంట్ కాస్త వీళ్ళు తెరిచిన టేకులపల్లికి సంబంధించిన యువకులు తెరిచిన అకౌంట్లకు రావడం, ఆ డబ్బులను సైబర్ నేరగాలు చెప్పిన అకౌంట్లకు వేరే అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం కూడా సుమారు టేకులపల్లికి సంబంధించిన 13 మంది యువకులు 8.50 కోట్లు 8.5 కోట్ల రూపాయల లావాదేవీలు కూడా టేకులపల్లికి సంబంధించిన యువకుల కరెంట్ అకౌంట్ల ద్వారా ట్రాన్స్ఫర్ అయినట్టు టేకులపల్లి పోలీసులు పోలీసులు భద్రాద్రి కొత్తగూడెం సైబర్ క్రైమ్ సంబంధించిన పోలీసులు కూడా దీనిపై దృష్టి సారించారు. వీరిపై కూడా సుమారు 108 మంది బాధితులు కూడా వీళ్ళకి ఈ బ్యాంక్ అకౌంట్లపై ఫిర్యాదు చేసినట్టు కూడా తెలిసింది. దీనికి సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఘటన కలకలం సృష్టించిందని చెప్పవచ్చు. దాదాపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టేకులపల్లి పట్టణంలో టేకులపల్లి మండల హెడ్ క్వార్టర్ సంబంధించిన బోడా శ్రీధర్ అనే వ్యక్తి మీ సేవా కేంద్రం నిర్వహిస్తాడు. ఇతనికి మీ సేవా కేంద్రం నిర్వహిస్తున్న సందర్భంలో ఇతనికి టెలిగ్రామ్ లో కొంతమంది సైబర్ నేరగాళ్లు పరిచయం అవుతారు. సైబర్ నేరగాళ్లు టెలిగ్రామ్ లో పరిచయం కావడంతో అతను వాళ్ళు సైబర్ నేరగాళ్లు కొన్ని రకాల సూచనలు చేస్తారు. నువ్వు కరెంట్ అకౌంట్లు తెరిచి కొన్ని కరెంట్ అకౌంట్లు తెరిస్తే ఆ కరెంట్ అకౌంట్లకి మేము సైబర్ నేరాల ద్వారా డబ్బులు పంపిస్తాం, డబ్బులను కూడా మాకు మరలా మేము చెప్పిన అకౌంట్ లో పంపిస్తే మీకు కమిషన్ ఇస్తామని చెప్పారు. ఈ కమిషన్ కక్కుర్తి పడిన బోడా శ్రీధర్ తో పాటు మరో ఇతనికి చెప్పిన సైబర్ నేరగాలు ఏదైతే సూచనలు చేశారో ఈ సూచనల మేరకు మరో 12 మంది తన స్నేహితులు యువకులు మొత్తం 27 సంవత్సరాలు 22 సంవత్సరాల మధ్య ఉన్న యువకులే మొత్తం ఈ 13 మంది కూడా ఈ 13 మంది యువకులు కూడా సైబర్ నేరగాలు చెప్పినట్టుగా భద్రాద్రి కొత్తగూడెం హెడ్ క్వార్టర్ తో పాటు టేకులపల్లి పలు మండలాల్లో కేంద్రాల్లో ఉన్న పలు బ్యాంకుల్లో నేషనలైజ్డ్ బ్యాంకుల్లో సుమారు 5 కరెంట్ అకౌంట్లతో పాటు మరికొన్ని అనఫిషియల్ గా పోలీసులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు చెప్తున్న ప్రకారం మరో 60 అకౌంట్లు కూడా వీళ్ళ ఆధీనంలో ఉన్నట్టు కూడా చెప్తున్నారు. మొత్తం సుమారు 60 నుంచి 65 అకౌంట్లలో కూడా పూర్తిగా 8.50 కోట్ల రూపాయలు 8.5 కోట్ల రూపాయలు లావాదేవీలు జరిపినట్టు తెలుస్తుంది. సైబర్ నేరగాలు చెప్పిన ప్రకారం వీళ్ళ కరెంట్ అకౌంట్లు తెరిచి కరెంట్ అకౌంట్ల సమాచారం సైబర్ నేరగాలకి టెలిగ్రామ్ ద్వారా వాళ్ళకు బోడా శ్రీధర్ ద్వారా చేరవేసిన తర్వాత సైబర్ నేరగాలు సైబర్ నేరం చేసి వీళ్ళ బాధితులకు సంబంధించిన డబ్బులన్నింటినీ కూడా ఈ కరెంట్ అకౌంట్లకు తరలించారు. కరెంట్ అకౌంట్లకు తరలించిన తర్వాత చాకచక్యంగా గడిచిన 2 నెలలు 3 నెలలుగా వీళ్ళంతా ఈ 13 ఈ అకౌంట్ల ద్వారా నుంచి వేరే అకౌంట్లకి సైబర్ నేరగాలు వాళ్ళు తరలించుకోవడం, ఆ తర్వాత వీళ్ళు సైబర్ నేరగాలు కూడా వీళ్ళకి 13 మంది యువకులకు కమిషన్లు కూడా చేయడంతో వీళ్ళపై సుమారు ఈ అకౌంట్లపై మాత్రం పూర్తిగా వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 7-8 రాష్ట్రాలకు సంబంధించిన బాధితులు కూడా 108 మంది బాధితులు వివిధ పోలీస్ స్టేషన్లో ఈ అకౌంట్లపై ఈ టేకులపల్లికి సంబంధించిన అకౌంట్లు కరెంట్ అకౌంట్లు తెచ్చిన యువకులపై మాత్రానికి ఈ అకౌంట్లు కూడా నకిలీ పత్రాలు సృష్టించి నకిలీ పత్రాలతో కరెంట్ అకౌంట్లు కూడా సృష్టించినట్టు కూడా భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు కూడా స్పష్టంగా తెలియజేస్తున్నారు. దాంతో పాటు ఈ కమిషన్లకు కక్కుర్తిపడి ఈ 13 మంది కూడా 8.5 కోట్ల రూపాయలు వాళ్ళకి సైబర్ నేరాలకు పంపించడం, ఆ తర్వాత కొద్దిగా వచ్చిన కమిషన్లతో వీళ్ళు జల్సాలు చేస్తున్న పరిస్థితిని ఈ 108 మంది బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బ్యాంక్ అకౌంట్లపై మాత్రం కేసులు పెట్టడంతో ఒకసారిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులతో పాటు టేకులపల్లి సిఐ సత్యనారాయణతో పాటు సైబర్ క్రైమ్ సిఐ జితేందర్ తో పాటు ముగ్గురు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రవిరాజు కూడా దీంట్లో సీరియస్ గా ఇన్వాల్వ్ అయ్యి దాదాపు నెల రోజులుగా కసరత్తు చేసి ఈ 13 మంది యువకులు మాత్రం అరెస్ట్ చేసిన పరిస్థితి దగ్గర పడుతుంది. ఈ 13 మంది యువకులతో పాటు నిన్న అరెస్ట్ చేసిన సందర్భంలో 13 మంది యువకులతో పాటు 12 సెల్ ఫోన్లతో పాటు ఓ బ్యాంకు
కరెంట్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ ను కూడా పూర్తిగా సీజ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇది ఈ సైబర్ నేరం రాష్ట్రంలోనే, తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద రెండో సైబర్ నేరంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు మాత్రం పరిగణిస్తున్నారు. ఈ వీళ్ళతో పాటు వీళ్ళు ఇంకా పలు నేరాలు, ఇంకేమైనా నేరాలు పాల్పడారా ఈ 11 మంది యువకులనే విషయంపై కూడా పూర్తిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు కూపీ లాగే ప్రయత్నం కూడా చేస్తున్నారు. నిన్న వీరిని ఈ సైబర్ నేరాలకు పాల్పడ్డ సైబర్ క్రైమ్ చేసే సైబర్ క్రైమ్ నేరగాళ్లకు సహకరించి కమిషన్లకు కక్కుర్తిపడ్డ 13 మందిని అరెస్ట్ చేసి ఇల్లందు కోర్టులో రిమాండ్ నిమిత్తం పంపించినట్టు కూడా సిఐ సత్యనారాయణతో పాటు సైబర్ క్రైమ్ సిఐ జితేందర్ కూడా తెలుపుతున్న పరిస్థితి నెలకొంది. రవి, రైట్. థ్యాంక్ యూ రజనీకాంత్.